ప్రధానమంత్రి మోడీ గారు ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ అటెండ్ అవ్వడానికి చైనాకు వెళ్ళినప్పుడు ఆయన్ని చంపడానికి ఏదైనా కుట్ర జరిగిందా? ఎందుకంటే చైనాలో ఈ సమ్మిట్ జరుగుతున్న అదే సమయంలో అమెరికాకు చెందిన ఒక సీక్రెట్ ఏజెంట్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బంగ్లాదేశ్ హోటల్లో చంపేశారు. అలాగే మీరు ఈ సమ్మిట్లో కొన్ని అన్యూజువల్ విషయాల్ని గమనించి ఉంటారు. ఒకటి, మన మోడీ గారు ప్రోటోకాల్ని వైలేట్ చేసి పుతిన్ కార్లో కూర్చోవడం. వీళ్ళిద్దరూ మీడియాకి ఇతర ఏ పర్సన్కి కాంటాక్ట్లో లేకుండా కార్లో దాదాపు 40 నిమిషాల పాటు సీక్రెట్ మీటింగ్ చేయడం. 2 మోస్ట్ పవర్ఫుల్ పెద్ద దేశాల లీడర్లు ఇలా ప్రోటోకాల్ని వైలేట్ చేసి కలవడం అరుదుగా జరుగుతుంది. ఎస్పెషల్లీ మోడీ గారు రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ని ఎప్పుడు వైలేట్ చేయరు. అలాంటిది ఈయన పుతిన్ కార్లోకి ఎక్కి ఎందుకు కూర్చున్నారు? అండ్ ఇక్కడ అనుమానం కలిగించే ఇంకో విషయం ఏమిటంటే మోడీ గారు ఇండియాకు వచ్చిన వెంటనే ఒక ఈవెంట్ని అటెండ్ అయ్యారు. అయితే అక్కడ ఆడియన్స్ చప్పట్లు కొడుతుంటే మోడీ గారు ఒక మాట చెప్పారు. మీరంతా చప్పట్లు కొడుతుంది నేను చైనాకు వెళ్ళినందుక లేదా తిరిగి సేఫ్గా వచ్చినందుక అని. ఒకసారి ఆ వీడియో క్లిప్ని మీరు కూడా చూడండి. కల్ రాత్ హీ మే जापान और चीन की यात्रा करके वापस लौटा हूं. आप गया था इसकी ताली बजा रहे हो, आया हूं इसकी ताली बजा रहे हो. అసలు నిజంగా మోడీ గారిని చైనాలో అంతం చేయాలి అనే కుట్ర ఏమైనా జరిగిందా లేదా అనే విషయాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేవన్నీ థియరీలు. ఎస్సీఓ మీటింగ్ జరుగుతున్నప్పుడు దాని చుట్టూ జరిగిన కొన్ని ఇన్సిడెంట్లను కనెక్ట్ చేస్తే మనకు ఇలా జరిగి ఉండొచ్చు అనే ఆలోచన కలుగుతుంది. అదే ఇప్పుడు మన ఇండియాలో వైరల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టెప్ బై స్టెప్ టైం లైన్ని గమనిద్దాం. ప్రధానమంత్రి మోడీ గారు చైనాలో జరుగుతున్న ఎస్సీఓ సమ్మిట్ని అటెండ్ అవ్వడానికి ఇండియా నుంచి బయలుదేరారు. మోడీ గారు ముందు జపాన్కి వెళ్తారు, ఆ తర్వాత చైనాను విజిట్ చేస్తారు. డేట్ల విషయానికి వస్తే ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు మోడీ గారి ఈ యాత్ర సాగుతుంది. మీరు ఇక్కడ చైనాకు చెందిన ఒక అఫీషియల్ ట్వీట్ని చూడవచ్చు. మోడీ గారు ఆగస్టు 31 రోజున చైనాలోని టియాన్జిన్ చేరుకున్నారు. సెప్టెంబర్ 1 వరకు ఇక్కడే ఉంటారు. మోడీ గారు చైనాలో ల్యాండ్ అయిన వెంటనే అతనికి గ్రాండ్ వెల్కమ్ చైనా ప్రభుత్వం నుంచి లభించింది. రెడ్ కార్పెట్ కూడా వేశారు. ఎస్సీఓ సమ్మిట్ జరిగిన రోజు ఇదిగో ఈ విజువల్స్ వరల్డ్ వైడ్గా వైరల్ అయ్యాయి. ఇక్కడ మోడీ గారు పుతిన్ చెయ్యి పట్టుకొని అతన్ని షీ జిన్పింగ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అండ్ వాళ్ళు ఎంతో సరదాగా నవ్వుతూ ఒకరినొకరు మాట్లాడుకున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు, దేని గురించి డిస్కస్ చేశారు అనే విషయం బయటకు రాలేదు. ఈ విజువల్ చూసి అమెరికాకు కాలిపోయింది. ఎస్పెషల్లీ ఈ ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత అడ్డగోలు ట్వీట్లు పెట్టి ట్రంప్ తన ఫ్రస్ట్రేషన్ని వెళ్ళగక్కున్నాడు. ఇక్కడ మోడీ గారు పుతిన్ చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు వెనకాల ఒక పర్సన్ని గమనించండి. ఇతను వీళ్ళ వెనకాల పరిగెడుతున్నాడు. ఇతను ఒక ట్రాన్స్లేటర్. మోడీ గారు ఏం మాట్లాడినా ఇతను పుతిన్కి తెలియజేస్తాడు. పుతిన్ మాట్లాడిన విషయాలు మోడీ గారికి చెప్తాడు. ఈ సమ్మిట్ జరిగిన రోజు వైరల్ అయిన ఇంకో పోస్ట్ ఏమిటంటే ఇదిగో ఈ ఫోటో. ఇందులో మోడీ గారు అండ్ పుతిన్ ఇద్దరు కలిసి ఒకే కార్లో కూర్చున్నారు. ఇది పుతిన్ యొక్క స్పెషల్ కార్. అయితే మోడీ గారు అండ్ పుతిన్ ఇద్దరు కలిసి ఒకే కార్లో కూర్చుంటారు. ఒకే కార్లో ట్రావెల్ చేస్తూ ఎస్సీఓ సమ్మిట్ జరిగే ప్రాంతానికి వెళ్తారు అనేది ముందుగా ప్లాన్ చేసింది కాదు. ఇదంతా సడన్గా అన్ప్లాన్డ్గా జరిగింది. ఈ ఫోటో బయటకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా ఎక్కువ, ఒకరంటే ఒకరికి నమ్మకం కూడా ఎక్కువ. అందుకే వీళ్ళు ఏమాత్రం భయం లేకుండా ప్రోటోకాల్ని బ్రేక్ చేసి ఒకే కార్లో కలిశారు అని అందరూ పొగిడారు. ఈ టాపిక్ పైన మనం కూడా ఒక డీటెయిల్ వీడియో చేశాము. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఈ ఫొటోస్ వీడియోస్ని క్లియర్గా గమనిస్తే కేవలం వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్పే కాదు, బిహైండ్లో ఏదో జరుగుతుంది అనే అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. నేను మీకు ఇందాక చెప్పాను, పుతిన్ గారు అండ్ మోడీ గారు షీ జిన్పింగ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వీళ్ళ వెనకాల ఒక పర్సన్ ఉన్నాడు. అతనే ట్రాన్స్లేటర్. మోడీ గారు రష్యన్ మాట్లాడలేరు అండ్ పుతిన్ హిందీ మాట్లాడలేరు అండ్ వీళ్ళిద్దరూ ఇంగ్లీష్ని మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి అది అవసరం లేదు. అందుకే వీళ్ళిద్దరి మాటల్ని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీళ్లకు ఒక ట్రాన్స్లేటర్ అవసరం. కానీ మోడీ గారు అండ్ పుతిన్
ఒకే కారులో కూర్చున్నప్పుడు వీళ్ళ మధ్య దాదాపు 40 నిమిషాల మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఎటువంటి ట్రాన్స్లేటర్ లేడు. మరి వీళ్ళ మధ్య నిజంగా మీటింగే జరిగిందా, లేదా మోడీ గారు పుతిన్ కారు ఎక్కడానికి వేరే ఏదైనా రీజన్ ఉందా? ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, SCO సమ్మిట్ జరిగే రోజు పుతిన్ తన సెక్యూరిటీ మొత్తాన్ని అండ్ తన మోస్ట్ సెక్యూర్డ్ కార్ని మోడీ గారు ఉన్న హోటల్కి తీసుకువచ్చి మోడీ గారి కోసం కింద దాదాపు 10 నిమిషాల పాటు వెయిట్ చేశారు. ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ లీడర్ అయిన పుతిన్ మోడీ గారి కోసం తన సెక్యూరిటీ మొత్తాన్ని తీసుకుని ఆయన ఉన్న హోటల్ కింద 10 నిమిషాల పాటు వెయిట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. మీరు అనుకోవచ్చు, 10 నిమిషాలే కదా భయ్యా వెయిట్ చేసింది అని. కానీ ఒక పెద్ద లీడర్ యొక్క షెడ్యూల్ అన్ని విధాలా ఫిక్స్ అయి ఉంటుంది. ఎక్కడ ఎటువంటి మార్పు ఉండదు. వాళ్ళు తమ ప్రోటోకాల్ని బ్రేక్ చేస్తే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. అయినా కూడా వాళ్ళు ప్రోటోకాల్ని బ్రేక్ చేస్తున్నారు అంటే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది. అలాగే మన మోడీ గారి ప్లాన్స్ కూడా అన్ని ఫిక్స్డ్గా ఉన్నాయి. అండ్ మోడీ గారు మన సెక్యూరిటీ పర్సనల్ చెప్పే ఏ విషయాన్ని, ఏ ప్రోటోకాల్ని బ్రేక్ చేయరు. కానీ పుతిన్ కోసం ఆయన డైరెక్ట్గా హోటల్ కిందకి వచ్చి పుతిన్ కార్ ఎక్కి అందులో కూర్చుంటారు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక మీడియా పర్సన్ ఉన్నాడు. ఇతను రష్యాకు చెందినవాడు. మోడీ గారు బయటకు వస్తున్నారు అని చూపిస్తున్నాడు. కానీ సడన్ గా మోడీ గారు పుతిన్ కార్ ఎక్కడంతో ఈయన కూడా సర్ప్రైజ్ అయ్యాడు. ఎందుకంటే ఇది ప్లాన్ చేసింది కాదు. ఇవన్నీ సెప్టెంబర్ 1న జరిగిన విషయాలు. మోడీ గారు ఈ సమ్మిట్ ని కంప్లీట్ చేసుకుని ఇండియాకు వచ్చేశారు. వచ్చిన వెంటనే మన ఇండియాలో కండక్ట్ చేసిన సెమీకాన్ ఇండియా అనే ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. నేను మీకు మొదట్లో చూపించిన వీడియో క్లిప్ ఇక్కడిది. ఇక్కడే మోడీ గారు, మీరు నేను వెళ్ళినందుకు క్లాప్స్ కొడుతున్నారా లేదా సేఫ్గా వచ్చినందుకు క్లాప్స్ కొడుతున్నారా అని అడిగారు. జనరల్గా ప్రధానమంత్రి మోడీ గారు చాలా ఈవెంట్స్ అటెండ్ అవుతూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఈయన ఈ విధమైన విచిత్రమైన స్టేట్మెంట్ ఇవ్వలేదు. అలాగే మీరు ఇక్కడ మోడీ గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే కాస్త అనీజీగా, డిఫరెంట్గా ఉంది. అందుకే చాలామంది మోడీ గారు కావాలని ఇలా మాట్లాడారా, ఈయన ఇక్కడ ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా, లేదా అక్కడ పరిస్థితులకు అనుగుణంగా చమత్కారంగా మాట్లాడారా అనేది మీడియాకి, ప్రజలకి ఇప్పుడు అంతు చిక్కని ఒక ప్రశ్నగా మారింది. ఇదంతా ఒక సైడ్ జరుగుతుంటే ఇంకో సైడు మోడీ గారికి అగెన్స్ట్గా కుట్ర జరుగుతున్నట్టుగా అనిపించే కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వెస్టిన్ హోటల్లో అమెరికా సీక్రెట్ ఏజెన్సీకి చెందిన ఒక ఆఫీసర్ చనిపోయాడు. లేదు, చంపబడ్డాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోను చూశారా? ఇతనే అమెరికా సీక్రెట్ ఆఫీసర్. పేరు జాక్సన్. వయసు 50 సంవత్సరాలు. ఇతను సెప్టెంబర్ 27న ఆ హోటల్లో చెక్ ఇన్ అయ్యాడు. వీడికి ప్రధానమంత్రి మోడీ గారి జపాన్ ట్రిప్కి సంబంధం ఏమిటంటే, వీడిని చంపడానికి ఎవరో వీడు తాగే డ్రింక్లో పొలోనియం అనే కెమికల్ని కలిపారు. అది తాగి వీడు ఆ హోటల్ రూమ్లోనే చనిపోయాడు. ఇంకో విషయం ఏమిటంటే, వీడు చనిపోయాడు అనే విషయాన్ని అమెరికా ఎక్కడ కూడా రివీల్ చేయనీయలేదు. అండ్ వీడి బాడీని, వీడి వస్తువుల్ని ఆ హోటల్ నుంచి తీసుకెళ్లేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, పోలీసులకు అలో చేయలేదు. కేవలం అమెరికా ఎంబసీ వ్యక్తులు వచ్చి మాత్రమే దీన్ని తీసుకెళ్లారు. విషయం ఏమిటంటే, ఒక దేశం వ్యక్తి వేరే దేశంలో చనిపోతే ఆ చనిపోయిన దేశంలోని గవర్నమెంట్ అండర్లోనే ఆ కేసు వస్తుంది. కానీ అమెరికా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని బెదిరించింది, ఈ కేసుని టేక్ ఓవర్ చేయకూడదు, ఆ బాడీని కూడా పోలీసులు, ఇతర అఫీషియల్స్ ఎవరు ముట్టుకోకూడదు అని బెదిరించింది. ఆ తర్వాత అమెరికన్ ఎంబసీ వాళ్ళు, అంటే అమెరికా అఫీషియల్స్ అండ్ డాక్టర్స్ వచ్చే వీడి బాడీని, వీడి వస్తువుల్ని కలెక్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఒక వ్యక్తి ఆ దేశ ఎంబసీలో చనిపోతే మాత్రమే ఆ దేశం ఇలా చేయగలుగుతుంది. ఎంబసీ బయట చనిపోతే ఈ కేసు మొత్తాన్ని నిజానికి డీల్ చేయాల్సింది బంగ్లాదేశ్. కానీ బంగ్లాదేశ్ నోరు మూసుకొని కూర్చుంది. అండ్ ఈ న్యూస్ ఎక్కడ కూడా బయట పబ్లిక్గా రాలేదు. రాకుండా అమెరికా జాగ్రత్త పడింది. నిజానికి అమెరికాకు చెందిన ఒక సిటిజన్ బయట దేశంలో చనిపోతే వీళ్ళు నానా హంగామా చేస్తారు. ఆ దేశాన్ని అకౌంటబిలిటీ తీసుకునేలాగా ప్రెజర్ చేస్తారు. కానీ ఇక్కడ అమెరికా సాధారణ సిటిజన్ కాదు, డైరెక్ట్గా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ చనిపోయినా కూడా అమెరికా ఏమాత్రం మాట్లాడకుండా ఈ మొత్తం ఇన్సిడెంట్ని దాచిపెట్టింది. అంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉంది. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో ప్రజలు మోడీ గారి చైనా యాత్రను ఈ ఇన్సిడెంట్ని కనెక్ట్ చేసి కాన్స్పిరసీ థియరీస్ని క్రియేట్ చేస్తున్నారు. అవి నిజమా కాదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే మోడీ గారిపై జరిగిన అసాసినేషన్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది కాబట్టి
మనం ఇప్పుడు దీన్ని థియరీ అని చెప్తున్నాము, కానీ వీళ్ళు ఈ ప్లాన్లో సక్సెస్ అయి ఉంటే మనం దీన్ని ఒక డాక్యుమెంటరీగా మాట్లాడుకునే వాళ్ళం. దేవుడి దయ వల్ల మోడీ గారికి ఏమీ కాలేదు. ఏదైనా అయి ఉంటే ప్రజెంట్ మన దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒకసారి ఇమాజిన్ చేయండి. మన దేశాన్ని ఎలాగైనా సర్వనాశనం చేద్దామని కొన్ని బయట దేశ శక్తులు, అలాగే మన దేశంలో ఉన్న కొంతమంది లీడర్లు కూడా ట్రై చేస్తున్నారు. వీళ్ళంతా మోడీ గారికి ఏదైనా అయి ఉంటే మన దేశాన్ని పీక్కు తినేవారు. ఇక వీడికి మోడీ గారి యాత్రకు సంబంధం ఏమిటంటే, కొన్ని థియరీస్ ప్రకారం వీడు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ హోటల్లో ఉండాలి. 29వ తేదీన మోడీ గారు చైనాలో ల్యాండ్ అయిన అదే రోజు ఆ టైంలో వీని హోటల్లో ఎవరో లేపేశారు. వీన్ని బంగ్లాదేశ్కి ఎవరు పంపారు అంటే అమెరికాకు చెందిన డీప్ స్టేట్ పంపింది. వీని మిషన్ ఏమిటంటే, వీడే స్వయంగా చైనాకు వెళ్ళి లేదా వీడికి చెందిన కొంతమంది మనుషుల్ని చైనాకు పంపి మోడీ గారిని ఎలిమినేట్ చేయాలి. మరి దానికోసం వీడు బంగ్లాదేశ్కి ఎందుకు వచ్చాడు అంటే, బంగ్లాదేశ్ అమెరికా చెప్పు చేతల్లో ఉండే ఒక కంట్రీ. ఇక్కడి నుంచి వీళ్ళు ఏం చేసినా ఎటువంటి ప్రాబ్లం రాదు అనేది అమెరికా ఆలోచన. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అమెరికా డీప్ స్టేట్ మోడీ గారిని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని. కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం మోడీ గారు చైనా లీడర్ షీ జిన్పింగ్ అండ్ పుతిన్ని ఒకేసారి కలవడం అమెరికాకు ఇష్టం లేదు. ఇండియా, రష్యా అండ్ చైనా ఈ 3 దేశాలు కలిసి పనిచేయడం అనేది అమెరికాకు అతిపెద్ద సమస్య. ఎందుకంటే ఈ 3 దేశాలు కలిస్తే ప్రపంచంపై అమెరికాకు ఉన్న డామినెన్స్ పడిపోతుంది. అందుకనే ఈ 3 లీడర్లు ఎట్టి పరిస్థితుల్లో కలవకూడదు అని అమెరికా అనేక ప్లాన్లు చేసింది. కానీ వీళ్ళ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవడంతో చివరికి వీళ్ళు మోడీ గారిని టార్గెట్ చేశారు. ఆల్రెడీ పుతిన్ని అవకాశం వచ్చినప్పుడు లేపేద్దామని అమెరికా చూస్తుంది. కానీ పుతిన్ ఏమో తనకేమైనా అయితే నెక్స్ట్ 1-2 అవర్స్లోనే అమెరికా మొత్తం బూడిదవుతుంది. అలా అయ్యేలాగా మేము న్యూక్లియర్ వెపన్స్ని రెడీ పెట్టాము. పుతిన్కి ఏదైనా జరిగితే నెక్స్ట్ మినిట్ ఈ మిసైల్స్ అన్ని యాక్టివేట్ అయి అమెరికాలోని అనేక నగరాలపైన పడతాయి. అందుకే అమెరికా ఇక్కడ పుతిన్ని టార్గెట్ చేయలేదు. షీ జిన్పింగ్ పైన కూడా అమెరికా సీక్రెట్ ఏజెన్సీ కన్ను ఉంది. కానీ చైనాలో ఆ దేశ లీడర్ని అంతం చేయడం అంత ఈజీ కాదు. అందుకే వీళ్ళు మోడీ గారిని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాల గురించి మాట్లాడుతుంది కేవలం నేను ఒక్కడనే కాదు. మీరు ఇంటర్నెట్లో ఎస్పెషల్లీ ఎక్స్లో చూస్తే పెద్ద పెద్ద జర్నలిస్టులు, జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నారు. ఇక ఈ జాక్సన్ గారిని బంగ్లాదేశ్లో చంపింది ఎవరు అనే విషయానికి వస్తే, కొంతమంది మన సీక్రెట్ రా ఏజెంట్లే రష్యా ఇచ్చిన ఇంటెలిజెన్స్తో వీన్ని ఎలిమినేట్ చేశారు అని చెప్తున్నారు. ఇంకొంతమంది బంగ్లాదేశ్లో ఉన్న రష్యా ఏజెంట్లే వీన్ని లేపేశారు అని చెప్తున్నారు. ఈ విషయంలో క్లారిటీ లేదు. అండ్ మోడీ గారు పుతిన్ కార్లో ఎందుకు కూర్చున్నారు అంటే, పుతిన్ మోడీ గారికి అగెన్స్ట్గా ఇలాంటి కుట్ర జరుగుతుంది అనే విషయాన్ని ఇన్ఫార్మ్ చేయడానికే మన ప్రధానమంత్రిని తన కార్లోకి ఇన్వైట్ చేశారు. అండ్ దాదాపు 40 నిమిషాల పాటు వీళ్ళ మధ్య ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగాయి. మోడీ గారిని కాపాడడానికే పుతిన్ ఆయన్ని తన కార్లో తీసుకెళ్లారు అని కొంతమంది చెప్తున్నారు. ఈ విషయం తెలిసే మోడీ గారు కాస్త షాక్లోకి వెళ్ళిపోయారు. అందుకే ఆయన ఇండియాకు రాగానే ఒక మీటింగ్లో ఇలాంటి మాటలు మాట్లాడారు. మోడీ గారిని టార్గెట్ చేసే వాళ్ళు, ఆయన శత్రువులు మన దేశంలో ఉన్నారు, బయట దేశాల్లో కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ ఇండియా ఎదుగుతున్న తీరు చాలా దేశాలకు ఇష్టం లేదు. అలాంటప్పుడు ఇండియాను డిస్టర్బ్ చేయడానికి ఎస్పెషల్లీ అమెరికా డీప్ స్టేట్ చాలాసార్లు ట్రై చేసింది. బంగ్లాదేశ్, నేపాల్ లాంటి ప్రొటెస్టులు మన దేశంలో కూడా చేసే ప్రయత్నం చేశారు. మన దురదృష్టం ఏమిటంటే మన దేశంలో ఉన్న కొన్ని అపోజిషన్ పార్టీల వాళ్ళు కూడా వీళ్లకు సపోర్ట్ ఇచ్చి మన దేశంలో అల్లకల్లోలం క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ మనది బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చిన్న దేశం కాదు. అండ్ మన ప్రజలు వాళ్ళలాగా వెర్రోలు కాదు. నిజాలేంటి, ఏ లీడర్ ఎలాంటి వాడు, ఏ పార్టీ ఏం చేస్తుంది అనే విషయం మన జనాలకి బాగా తెలుసు. కొంతమంది యూట్యూబర్లు, జర్నలిస్టులు అన్ని అబద్ధాలు చెబుతూ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వాళ్ళ మాయలో పడే వాళ్ళకంటే నిజాలు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకే అలాంటి చెంచా మీడియా, యూట్యూబర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రాపగండాలు చేసినా మన దేశంలో ఇలాంటి ప్రొటెస్టులు జరగలేదు, జరగవు కూడా. భారత్ని నేపాల్, బంగ్లాదేశ్ లాగా డిస్ట్రాయ్ చేయలేకపోయారు. ఇక వాళ్లకు మిగిలిన లాస్ట్ ఆప్షన్ మోడీ గారిని టార్గెట్ చేయడం. ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే వాళ్ళ లీడర్ని,
ఆ దేశపు రాజుని ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ దేశం నాశనం అవుతుంది. మోడీ గారికి ఏమైనా అయితే డౌట్ లేకుండా మన దేశంలో ఉన్న కొంతమంది లీడర్లే పీక్కు తింటారు. అలాంటి చిల్లర చెత్త లీడర్లు ప్రజెంట్ మన దేశంలో ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. అందుకే మోడీ గారు ఈ విషయాలు తెలిసిన తర్వాత ఏ ఇంటర్నేషనల్ మీటింగ్కి సమ్మిట్కి వెళ్ళట్లేదు. మొన్న ట్రంప్ ఈజిప్ట్లో పీస్ మీటింగ్ పెట్టారు. దానికి మోడీ గారికి ఇన్వైట్ చేశారు, కానీ మోడీ గారు వెళ్ళలేదు. సింగపూర్లో ఇంకో మీటింగ్ జరగనుంది, దానికి కూడా మోడీ గారు వెళ్ళట్లేదు. ఇలా ఏ మీటింగ్కి మోడీ గారు అటెండ్ అవ్వట్లేదు. దీనికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఒకటి, ట్రంప్కి మనకు పడట్లేదు. అలాంటప్పుడు ట్రంప్ని కలవడం మన ఇండియాకు మంచిది కాదు అనే ఉద్దేశంతో కూడా మోడీ గారు ఈ మీటింగ్లకు వెళ్లకుండా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం అసాసినేషన్ యాంగిల్ని కూడా కంప్లీట్గా ఎలిమినేట్ చేయలేము. అలాగే నిన్న పీయూష్ గోయల్ గారు ఒక ఇంటర్నేషనల్ మీటింగ్లో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చెప్పింది ఏమిటంటే, మేము ఏ దేశంతో హరీలో ఆగమాగం డీల్ చేయము, ఏ దేశం కూడా మమ్మల్ని గన్ పెట్టి బెదిరించి డీల్ చేయించలేదు అని చెప్పారు. అమెరికాతో మనకు డీల్ జరుగుతుంది అనే సందర్భంలో పీయూష్ గోయల్ గారు ఇలా గన్ పెట్టి మమ్మల్ని మీకు నచ్చిన డీల్ పైన సైన్ చేయమంటే కుదరదు అనే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినట్టు? మోడీ గారిని టార్గెట్ చేయడం ఇలా మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రింద పంజాబ్లో మోడీ గారి కాన్వాయ్ మొత్తాన్ని ఒక ఫ్లైఓవర్ పైన ఆపేశారు. మన దేశంలో ప్రధాన మంత్రుల్ని ఇలా టార్గెట్ చేయడం మొదటిసారి కాదు. లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం కూడా ఇలాగే అనుమానాస్పదంగా జరిగింది. అండ్ ఇందిరాగాంధీ గారిని కూడా ప్లాన్ చేసి అంతం చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కన్ఫర్మ్ అయిన విషయాలు కాదు. మోడీ గారు సేఫ్గా ఇండియాకు వచ్చేశారు కాబట్టి ఇప్పుడు వీటిని మనం ప్రూవ్ చేయలేము. అందుకే వీటిని థియరీస్ అంటున్నారు. ఒకవేళ ఇక్కడ డీప్ స్టేట్ సక్సెస్ అయి ఉంటే దీన్ని మనం డాక్యుమెంటరీగా చెప్పుకునే వాళ్ళం. ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. BBC ఈ న్యూస్ ఛానల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళు మన ఇండియాకు అగేన్స్ట్గా ప్రతిసారి ఆర్టికల్ని పబ్లిష్ చేస్తారు. అలాంటి ఒక ఆర్టికలే ఇది. ఇందులో వీళ్ళు చెప్తున్నారు, అన్ని దేశాల్లో జంజీ ప్రొటెస్టులు చేస్తున్నారు, కానీ ఇండియాలో ఎందుకు చేయట్లేదు అని. ఈ ఆర్టికల్లో తప్పేముంది బ్రదర్ అని మీకు అనిపించవచ్చు. కానీ ఇలాంటి ఆర్టికల్ ఇండియాలో యూత్ రోడ్లపైన ఎందుకు రావట్లేదు అని చెబుతూ యూత్ని రెచ్చగొట్టడం అవసరమా? ఇది ఇండైరెక్ట్గా ప్రజల్ని, యువతను రెచ్చగొట్టినట్టు కాదా? ఇండియాను నాశనం చేయాలి అని చూసే ఇలాంటి విదేశీ మీడియాలు మన దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. చివరగా మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, మన భారత్కి, మన ప్రధానమంత్రి మోడీ గారికి అగేన్స్ట్గా పనిచేసే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. అండ్ మన ఎదుగుదల ఇష్టపడని చాలా దేశాలు ఉన్నాయి. ఇంకో దురదృష్టం ఏమిటంటే, మన దేశంలోనే మన అభివృద్ధిని ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో యూట్యూబర్స్ అండ్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ మాటల్లో మాయలో పడకండి, వాళ్ళ ప్రాపగండకి బలవకండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగా మోడీ గారిని అమెరికన్ డీప్ స్టేట్ టార్గెట్ చేసిందా? విదేశాల్లో అలాగే మన దేశంలో ఉంటూ మనకి అగెన్స్ట్గా పనిచేసే ఈ చీడ పురుగుల్ని తొలగించడానికి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని, ఐడియాస్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.